రాజకీయ సమరానికైనా తిరుగుబాటుకైనా నేను సమాధానం చెప్పాల్సింది ఇద్దరికే. నాకు జన్మతో పాటు ఒక ఆశయాన్నిచ్చిన మా నాయనకు, మా నాయనని నమ్మి 30 ఏళ్లుగా ఓటమి తెలియని నాయకుడిగా గెలిపించి గుండెల్లో పెట్టుకున్న మీకు. మా నాయన చావు వార్త విని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేస్తాను అంటే హైకమాండ్ పర్మిషన్ తీసుకోమంటున్నారు. అడిగితే ఆపేయమంటున్నారు. మాట తప్పడు మడమ తిప్పడు అని మా నాయనకో పేరుంది. ఆ వైఎస్ఆర్ కొడుకుగా ఇచ్చిన మాట తప్పి ఢిల్లీ అధిష్టానానికి తల దించమంటారా? లేదా ఎదురు తిరిగి పోరాడదామంటారా? అన్నా, మనం ఓడిపోయినా అన్ని కోల్పోయినా మాట తప్పొద్దన్నా, తల దించొద్దన్నా. అన్నా, ఇన్నేళ్ల నుంచి ప్రోగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుందంటే హైకమాండ్ చూసో ఆ పార్టీ గుర్తును చూసో కాదన్నా, మీ నాయన వైఎస్ఆర్ని చూసి గెలిపిస్తున్నాం. అయ్యా, 35 ఏళ్లుగా నా ఇంటి మీద ప్రోగ్రెస్ పార్టీ జెండా ఎగురుతోంది. దాన్ని తీసి భూమిలో పాతి పెడితే 100 అడుగులు తవ్వినా దొరకొద్దు. నేను మా అమ్మ మా ఎంపీ ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేస్తున్నాం. రాజీనామా చేయడమే కాకుండా ప్రోగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసుకుంటున్నాం. మా నాయన 35 ఏళ్లుగా కడపలో ప్రోగ్రెస్ పార్టీ గుర్తు వల్లే గెలిచాడు అని కొంతమంది ప్రోగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులు అంటున్నారు. ఇప్పుడు జరగబోయే బై ఎలక్షన్లో అది ఎంత నిజమో తేలిపోతుంది. మా నాయన మీద అభిమానం, నా మీద నమ్మకంతో ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చిన కడప ప్రజలకి నేను రుణపడి ఉంటాను. ఒక్క మనిషిని ఓడించడానికి అధికారంలో ఉన్న ప్రోగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న తెలుగునాడు పార్టీ కుమ్మక్కై చేసిన నీచ రాజకీయానికి సామాన్యుడు చెంపదెబ్బ కొట్టాడు. కడప కాబట్టి జగన్ గెలిచాడు అంటున్నారు. ఇది కేవలం గాలివాటం గెలుపు అంటున్నారు. వాళ్ళందరికీ ఒక్కటే చెప్తున్నాను, కడప నుండి మార్పు మొదలైంది. పులివెందుల నుండి మొదటి అడుగు పడింది.